బ్రో ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి? పాలిటిక్స్ మారాయండి. ఇదివరకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అట్లీస్ట్ కొద్దిగా క్వాలిటీ కనిపిస్తుంది. ద వే ది బిహేవ్ విత్ పబ్లిక్ కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ అట్లీస్ట్ పోలీసులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బిహేవియర్ కూడా చాలా కనిపించింది. సో సంథింగ్ ఇస్ బెటర్ దాన్ బిఫోర్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుంది కొద్దిగా. ఓకే, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఇచ్చిన 6 పథకాలు కానీ ఎలా ఉంది అసలు? ఊర్లో టాక్ ఏంటి? ఊర్లో టాక్ అంటే ఎప్పుడు సాటిస్ఫై అవ్వరండి. పథకాలు 6 పెట్టండి 60 పెట్టినామండి, సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ ఎంప్లాయ్మెంట్ అంటారా, స్టార్ట్ చేస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తే టైం పడుతుంది. టైం పట్టవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, ఆరు ఇంకా బెటర్గా ఉండొచ్చు. దాన్ని ఇవాళ కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఈ పథకాలు మాత్రం కొంచెం చూసి ముందుకెళ్తే బెటర్, ఎవరైనా కానీ, గవర్నమెంట్ అయినా కానీ. సో విలేజ్లో అయితే డివైడ్ టాక్ ఉంటుంది. సో ఫ్రాంక్గా చెప్పాలంటే 100 ఎకరం భూమి ఉందంటే 100 ఎకరం భూమి ఉన్నవాడు వెనకాల ఉన్నాడు 200 మంది ఫ్యామిలీస్ని పోషిస్తున్నట్టు ఉంది. సో వాళ్ళు బాగాలేదంటారు, కింద 200 మంది బాగుంది అంటారు. ఎందుకంటే మేము పంచి ఎక్కలేకుండా మాకు డబ్బులు వస్తాయని చూస్తారు. సో మిక్స్ టాక్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్స్డ్గానే ఉంది, ఇబ్బంది ఏం కాదు. సో పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, అందరితోనూ మాట్లాడితే ఇప్పుడు మెజారిటీ పీపుల్తో మాట్లాడితే తెలుస్తుంది, ప్రాబిలిటీ తెలుస్తుంది ఎవరేమో అనుకుంటున్నారో. ఏమన్నా కొద్దిగా బెటర్గా ఇప్పుడు పైన వాళ్ళు కూడా తిరిగిపోవచ్చు. ఇప్పుడు కింద లెవెల్లో మనం ఉన్నాం, పైన అడ్మినిస్ట్రేషన్లో ఎవరో ఉంటారు, వాళ్ళ కింద ఐఏఎస్లు ఉంటారు. సో మనం మహా అయితే మన ఊళ్ళో సర్పంచ్ వరకు లేకపోతే ఎంఆర్ఓ వరకు చెప్పగలుగుతాం, కానీ పై వరకు మన విషయాలు తెలియవు. సో వాళ్ళు ఊహించుకునేది వేరు, వాళ్ళ డాష్ బోర్డులు అంటారు, ఇంకోటి అంటారు, వాళ్ళ మెకానిజం వేరు, మన కింద పబ్లిక్ చూసేది వేరు. సో మేబీ పబ్లిక్తో మాట్లాడితే ఒక రకంగా కొద్దిగా ఏదన్నా పర్సంటేజ్ బెటర్ అవ్వచ్చు. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పారు మన బాబు గారు. అమరావతి రాజధాని మెయిన్ అని ఫిక్స్ చేసి మోడీ గారితో మనం ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. దాని కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. నేను మొన్న ఒక రోజు పని ఉందని చెప్పేసి విజయవాడ వెళ్తే, సరే అందరూ ఏదో అంటారని చెప్పి చూస్తాకని వెళ్ళాం. చేస్తున్నారు అసలు, ఇంకా అడవిలాగా ఉన్నాయి, ఎలా ఉన్నాయన్నా కూడా మరి మొత్తం జంగిల్ కదా, అంత క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు ఏవో కొంచెం బాగులు చేస్తున్నారు. ఒక రాజధాని మీద కాన్సన్ట్రేట్, అట్లీస్ట్ పోనీ 3 కావాలనుకున్నా ముందు ఒకటేది కట్టాలి కదా. ఇప్పుడు ఇదివరకు ఏమన్నారు, మీకు రాజధాని లేదా అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నన్ను అడిగితే హైదరాబాద్ పాపులేషన్ ఎందుకు పెరిగిపోతుందంటే చుట్టుపక్కల 3 రాష్ట్రాలండి. ఒరిస్సా కానివ్వండి, మనకి ఇక్కడ హైదరాబాద్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి కూడా హైదరాబాద్ బెస్ట్ క్యాపిటల్ కింద ఉంది. సో అందరూ ఇటే వస్తారు, ఇంకా ఆప్షన్ లేక. సో ఇంకొక క్యాపిటల్ మధ్యలో ఒక స్టేట్కి మంచి క్యాపిటల్ ఒక్కటి క్యాపిటల్ లేకపోతే, మంచి సిటీ లేకపోతే అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు బెంగళూరు ఎందుకు ఫ్లడ్ అయిపోతుంది, హైదరాబాద్ ఎందుకు ఫ్లడ్ అయిపోతుంది అంటే కారణాలు అవే. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటారు? హీఈస్ మేకింగ్ చేంజ్ కదా, డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇవాళ తమిళనాడు పిలిచారు, నిన్న ఇప్పుడు చూశాను పిలిచారని. సో ఆయన చేంజ్ తీసుకొస్తున్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి అర్థమైంది. కాబట్టి వాళ్ళు కావాల్సిన పక్క రాష్ట్రాలు కూడా తీసుకెళ్ళి మరి ఈయనతో చెప్పిస్తున్నారు. సో కనిపిస్తుంది, రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? ప్రస్తుతానికి బాగుంది, బట్ ఇప్పుడే వాళ్ళకి ఏమంటారు ప్రోగ్రెస్ కట్ ఇచ్చేయాలంటే మన చేతిలో లేదు. చూడాలి, 1 year అయింది అనుకుంటా, అంతే, 1 year ప్లస్ అయింది అంతే. సో చూడాలి, అట్లీస్ట్ ఇంకో 2 years ఆగిన తర్వాత ఎవడైనా చెప్పగలుగుతాడు. చిన్నపిల్లడిని అడిగినా, స్కూల్కి వెళ్ళేవాడిని అడిగినా, జాబ్ వచ్చేవాడిని ఎవరైనా చెప్పగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న రిఫార్మ్స్ కానీ, పథకాలు అంటున్నారు అవి కానీ, ఈ ఎంప్లాయ్మెంట్స్ ఏదో చెప్తున్నారు రోజు, ఇవన్నీ పిక్చర్ రావాలంటే టైం పడుతుంది. సో 1 year అయింది, ఇంకొక 1.5 year 2 years ఆగితే ఆబ్వియస్లీ కొద్ది గొప్ప ట్రాక్లు పడతాయి. సో అప్పుడు ఎవరైనా సంబంధం దొరికేస్తుంది మనకి. అన్న, మీరు చూస్తున్న వరకు గ్రౌండ్ లెవెల్లో ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? గ్రౌండ్ లెవెల్ ఏపీలో బాగానే ఉన్నాయి, పర్లేదు. కానీ కొన్ని విలేజెస్ అంటే బాగా గ్రౌండ్ లెవెల్ అంటే పంచాయతీ లెవెల్లోని కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఇంకా కంప్లీట్ అయితే కావలేదు. ఇష్యూస్ అంటే ఎలాంటివి అంటే పంచాయతీ ఆఫీస్ ఉంటాయి కదా, పంచాయతీ ఆఫీస్ వర్క్ లెవెల్లో కొన్నది స్కీమ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తర్వాత గవర్నమెంట్ ద్వారా జరగాల్సిన వర్క్స్ అయితే కొన్ని బాగా లేట్ అవుతున్నాయి. కానీ స్టాప్ లైన్ మేనేజ్మెంట్ లెవెల్ మాత్రం పర్వాలేదు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కనుక గ్రౌండ్ లెవెల్ కూడా కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హెల్ప్ ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, అంటే కొత్త స్కీమ్స్, కొత్త విధానం అనేది స్టార్ట్ చేశారు. పర్లేదు, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి, అదేమి లేదు, ఒక విధంగా అయితే పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది ఏపీలో? పర్లేదు, బాగానే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే అలాగే ఉందా? అంటే పర్లేదు, చేస్తుండవు, చేయట్లేదు అంటలేదు, చేస్తున్నావు.
ప్రజలు కూడా ఆలోచించి ఓట్లు వేశారు కాబట్టి తప్పకుండా చేస్తారని చూస్తాం.